తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ప్రభుత్వం ఎత్తివేసింది. ఆర్డినెన్స్ కు తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలిపారు. సర్పంచ్, వార్డు సభ్యుడు, ఎంపీటీసీ, జెడ్పీటీసీకి పోటీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. ముగ్గురు పిల్లలు ఉన్న వారికి కొత్తగా అవకాశం రానుంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, ముఖ్యంగా లోకల్ బాడీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళకు అనర్హులుగా ఇప్పటి వరకు ఉన్నది. ఇప్పుడు ఆ నిబంధన ఎత్తేస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే ఆర్డినెన్స్ ను గతంలో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పటి నుంచి అంటే లోకల్ బాడీ సర్పంచ్ అనుకోండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్లు దేనికైనా కానీ ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా, పిల్లలు ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా పోటీ చేసే అర్హత దక్కింది. ఇది గ్రామ స్థాయిలో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్న ఆశావాళ్ళు, రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళు అనుకోండి, వీళ్ళందరూ కూడా ఇది ఒక శుభవార్తగా భావించవచ్చు. ఇది దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో 1994లో ఈ నిబంధన తీసుకొచ్చారు. అప్పుడు ప్రధానంగా జనాభా నియంత్రణ చేసేందుకు ఇది ఒక మార్గంగా అప్పుడు ఉన్న ప్రభుత్వం ఈ నిబంధన తీసుకొచ్చింది. అయితే అప్పటి నుంచి కూడా దీనిపైన చాలా డిమాండ్స్ వస్తున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యే, ఎంపీలకు ఈ నిబంధన ఎక్కడ వర్తించకుండా క్షేత్రస్థాయిలో వీటిని అమలు చేయడం అన్న ఒక అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిబంధన ఎత్తేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకే ఆర్డినెన్స్ తీసుకురావడం, ఈ ఆర్డినెన్స్ కు ఈ రోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో ఇక ఇప్పటి నుంచి ఈ ఎలక్షన్స్ లో ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్నవారు కూడా పోటీకి చేసేందుకు అర్హులుగా భావించవచ్చు. బలరాం, అంటే ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతతో అభ్యర్థుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి ఆశావాహుల నుంచి? ఖచ్చితంగా ఇది క్షేత్రస్థాయిలో ఒక రాజకీయంగా చాలా ఉపయోగపడే అంశంగానే ఉంటుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఈ ముగ్గురు పిల్లల నిబంధనతో అవకాశం కోల్పోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ నిబంధన ఎత్తివేయడంతో చాలా లైన్ క్లియర్ అని చెప్పుకోవచ్చు. వారందరి నుంచి కూడా హర్షం వ్యక్తం అవుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కొండల్.